యోగును చూశారా? నా భక్తుడని యోగును చూశారా? అని యథార్థవంతుడును నీతిమంతుడునై చెడుతనమును విసర్జించిన వాడు యెహోవా యందు భయభక్తులు. హల్లెలూయా. యోగినిగా ఎంచాడు అతన్ని. ఆ యోగినిగా ఎంచినటువంటి యోగిని దేవుడు ఏం చేశాడండి? డబల్ బ్లెస్సింగ్, రెండొంతులుగా ఆశీర్వదించాడు. అప్పటికే తూర్పు దేశంలో గొప్పవాడైనా ఇంకా రెండో వర్తిస్తే ఇంకెంతండి? మీరు ఇక్కడ తెలుసుకోవాలి, ప్రభు చెప్పాడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. నీకెందుకు చెప్పాడంటే నిన్ను ఆశీర్వదించడానికే దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడండి, అన్యాయస్తుడా? ఏమంటాడు? సర్వశక్తి గల దేవుడు అన్యాయము చేయడు, అసంభవము. హల్లెలూయా. ఆయన అన్యాయం చేయడు ఎప్పుడు కూడా. మనుషులు అన్యాయం చేస్తారు తప్ప దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. హల్లెలూయా. ప్రభువునందు నా ప్రియులారా, అందుకే ఆయన దృష్టిలో మనం యోగ్యులుగా ఉండాలండి. కనుక ఈరోజు మాకైతే చేసుకునే స్తోమత లేదు, కానీ అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బలపరిచే యందు నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నందు నా ప్రియులారా, ప్రభు చెప్పాడు అంటే దాని కొరకు మనము ట్రై చేయాలి, ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. నేను అలాగే చెప్పినప్పుడు అంటుంటాను, మీరు చెప్పేస్తారు అలాగే, ఏమీ లేదు, అలా అది చెయ్యి ఇది చెయ్యి అంటారు. లేదు లేదు, అలా చదువు, నువ్వు ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. కనుక ప్రభు నందు నా ప్రియులారా, ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యం, ఆయన ఇచ్చినటువంటి స్వాస్థ్యమును బట్టి మనము గమనించి, ఆయన ఆ రోజు యోబు ఎలాగైతే అరుణోదయం లేచి తన బిడ్డల కొరకు దహన బలులు అర్పించేవాడు, ఈరోజు కూడా మనం ఏం చేయాలంటే ప్రియులారా, మన పిల్లల నిమిత్తం. అందుకే దేవుడు అంటాడు, నా గురించి మీరు ఆలోచించద్దు కానీ మీ పిల్లల గురించి ఏడవండి. ఏమన్నాడండి? నా గురించి మీరు ఏడవకండి కానీ, నా గురించి మీరు ఏడవద్దు కానీ మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. హల్లెలూయా. మన పిల్లల కొరకు దేవుని సన్నిధిలో మనం పెట్టాలి. మన పిల్లల కొరకు దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు నందు నా ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన అయితే మనం యోగ్యులుగా ఉండాలంటే ఆయన మాట మనం వినాలి. ఆయన చెప్పింది చేసినప్పుడు ఆయన మన కొరకు ఒక ఆలోచన కలిగి ఉంటాడు, ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు. అయితే ఈరోజు ప్రియులారా, మనం ఎలాగా ఉన్నామంటే దేవుని కృపే. ఆయన కృప లేకపోతే మనము బ్రతకలేము. అంటాడు కదా, దావీదు అంటాడు, ఆకాశమందున్న నీ కృప తప్ప ఈ లోకంలో నాకు ఏది అన్నాడు. అంటే కృపకి ఎంత శక్తి ఉందో మీకు తెలుసు. పిల్లలు అలాగే పేతురు యోహాను వెళ్తున్నారు, అక్కడ అడుక్కున్నాడు, చూస్తున్నాడు, నీ దగ్గర వెండి బంగారాలు ఉన్నాయా ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూస్తున్నాడు? ఏమి ఇస్తారా అని ఆస్తం చూస్తున్నారండి వీళ్ళు. ఎవరో అడుగుతున్నాడు. ఆ దైవజనుల దగ్గర ఏమంది ఇస్తారని చూస్తుంటే వాళ్ళు అన్నారండి, అట్లా తెలిసిపోద్ది కదా, హృదయాన్ని ఎరిగినటువంటి దైవజనులకు ఆ విషయం తెలిసిపోద్ది. వాళ్ళు అంటున్నారట, మా యొక్క లేవు కానీ యేసుక్రీస్తు యొక్క కృప నాకు ఉన్నది, యేసుక్రీస్తు యొక్క నామములో మీరు నడిచి లేవన్నారు. హల్లెలూయా, నడిచి వెళ్ళిపోన్నారు. హల్లెలూయా. నడ్డం మంచిదా, అలా కూర్చొని అక్కడ ఉండడం మంచిదని? అంతే కదా, ఆయన కృప. అందుకే యేసుక్రీస్తు అంటాడు, నా కృప నీకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నా కృప నీకు చాలు. అయితే మా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు, కానీ పట్టుదలంటే ఇస్తారమైన దేవుని కృప మాత్రం ఉన్నదని దేవుని బట్టి మీకు
దేవుడు మాకు ఇచ్చాడు. ఆ కృపను బట్టి దేవుడు రాబోయే దినాల్లో ఆయన అత్యధికంగా వాడుకుంటాడు. ఆ కృపను బట్టి ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి రావటం దేవుని బట్టి నాకు చాలా సంతోషం. ఎందుకంటే మా దగ్గర ఏం లేకపోయినా దేవుని కృప మాత్రం మీకు మేము దేవుని బట్టి ఇవ్వగలుగుతాం. ఆ కృప మీ జీవితాన్ని నడిపిస్తాడు. దేవుని కృప లేనిది మనుషులు బ్రతకలేరు కనుక ప్రియులారా, అందుకే ఇదిగో మా కాడ వెండి బంగారం లేవు, యేసు నామములో మీరు నడవండి అన్నాడు. అది నడవగలిగారు. ఆ కృప గురించి మనం చూస్తే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉన్నది. ఆ కృప ఐశ్వర్యం బట్టే మనిషి జీవించగలుగుతాడు. మహా కృప, ఆ కృపను బట్టే మనుషులు మనం జీవించాలి. ఆ కృప మనుషుల మీద ఉంటే ఏమవుతారంటే వారు దీవించబడతారు. కనుక ఈరోజు సాల్మన్ కింగ్ దేవుడు మాకు ఇచ్చినటువంటి రెండవ బహుమానం. ఆ కుమారుడు దేవుడి కృపలో వర్ధిల్లాలని, దేవుని చేతిలో ఆయన ఒక ఆయుధముగా వాడబడాలని మా ఆశ. మేము ఇప్పుడు కూడా మంచి చదువులు చదివించి గొప్ప ఉద్యోగాలు చేయించాలని ఏ రోజు కూడా మేము కోరుకోలేదు. మా జీవితంలో మేము ఫస్ట్ సమర్పించుకున్నది ఏంటంటే, ప్రభువా ఎంతమంది పిల్లలైనా మేము అంటాం, వారందరూ నీ పనివారిగా ఉండాలి, వారందరూ నీ పనిలో ఉండాలి. నాకైతే ఈ లోక సంబంధమైన ఉద్యోగం నాకు అవసరం లేదు, ఉన్నదే విసిపెట్టి వచ్చాను. ఈరోజు నేను అప్పుడు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు నన్ను పిలిచారు, మీరు నేషనల్ ఇంటర్నేషనల్ మీకు జిమ్నాస్టిక్స్గా మన జిల్లా తరఫున పంపిస్తాను. ఈరోజు స్పోర్ట్స్ చేసిన వారికి ఎంత విలువ ఉందని మీకు అందరికీ తెలుసు. అసలు ఇంట్లో నుంచి కదలక్కర్లే. అటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తూ ఇంట్లో కూర్చొని మనం ఉండొచ్చు. స్పోర్ట్స్కి అంత విలువ ఉంది. కోట్లు సంపాదించవచ్చు. ఈరోజు క్రికెట్ ఆడి కొన్ని కోట్లు వస్తాయి, కానీ కోట్లు శాశ్వతం కాదు. ఈరోజు అమ్మగారు చూస్తే ఈరోజు ఆమె కంటే వెనక జూనియర్లకి 1,20,000 చాలు. ఉద్యోగం చేసుకుంటే మేము ఎలాగైనా బ్రతికేస్తాం కాదు. కానీ ప్రభువు నందు ప్రియులారా, నాకున్నటువంటి నా బిడ్డలు గొప్ప ప్రయోజకులు అవ్వాలి, ఆత్మీయంగా మీరు కూడా గొప్ప అవ్వాలని రోజు కన్నీటితో నేను ఆ బలిపీఠ మీద ఏడుస్తూనే ఉంటాను. అయ్యా, మీరు నా చేత అభిషేకించినటువంటి బిడ్డలు ఉన్నారు, వారు బలంగా వాడబడితే నాకు సరిపోద్ది. హల్లెలూయా. అయితే నేను ఆ రోజు మీ పరిచయంలోకి వచ్చినప్పుడు కూడా దేవునికి ఒకటే అన్నాను, ఎంతమంది పిల్లల్ని మీరు ఇవ్వండి, ఆ పిల్లలందరూ కూడా నీ పనిలో ఉండాలి, నీ పని చెయ్యాలని. ఈ రోజుకి నాకు అదే బాధ. అయితే ప్రభునందు నా ప్రియులారా, యేసో కూడా అదే మాట అన్నాడు. యేసో ఏమన్నాడు? నేను అర్థమైందా? అందుకే ప్రభునందు నా ప్రియులారా, మనకిచ్చినటువంటి బిడ్డలు భగవంతుని చేతిలో బాణములు వంటి వారిగా ఉండాలని దేవుని ఆశ. దేవుడు ఆ బలవంతుని చేతిలో బాణములుగా ఉండాలని, వారు మంచిగా దేవుని పెరగాలని, దేవుని జ్ఞానం కలిగి, దేవుని కృప కలిగి, దేవుని పనివారిగా ఉండాలని మీ అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరు మీకు మనం చేసుకుంటున్నాను. ప్రభు నందు మీరు అందరూ మరి కుటుంబం వరకు ప్రార్థన చేయండి. పిల్లలు దేవుల్లో వాడబడాలని మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని ఈరోజు నేను ప్రభుపేట మీకు తెలియజేస్తూ, మరి ఆ సాల్మన్ కింగ్ దేవుడు సొలొమోనుని ఎలాగైతే జ్ఞానం ఇచ్చి వాడుకున్నాడో అటు రీతిగా వాడుకోవాలని, పర్వతములు తొలగినప్పుడు, మెట్టలు తగ్గలినప్పుడు ఆయన కృప అతను విడిచిపోకూడదని ప్రభువుని నేను మరొకసారి మీ అందరి ఎదుట కోరుకుంటూ, మరి దేవుడు ఈ యొక్క కృతజ్ఞతగా ఆయన కృపను బట్టి నడిపించినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవుడి మాటలన్నిటి ద్వారా మిమ్మల్ని దీవించాలని, ఆ కుమారుని దీవించాలని కోరుకుంటూ, దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.